నమస్కారంలా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. అయిపోయింది ఇక భూముల మీద పడ్డారు, భూములు అమ్ముకుంటుండ్రు. ఎక్కడ నిషేధిత భూములు కనబడితే గా భూములలో వాలిపోతుండ్రు. ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుండ్రు. అప్పులు తీసుకొస్తుండ్రు. తీసుకొచ్చిన అప్పులు తెలంగాణ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టకుండా ముల్లెలు మూటలు కట్టుకొని పోయి ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. ఢిల్లీకి అప్పచెప్తా ఉన్నారు. ఇక రైతుల కరెంటు మీద పడ్డరు. కొత్త డిస్కం పేరుతోని ఓ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఆ డిస్కం పేరుతోని అప్పులు తీసుకొస్తారు. కరెంటు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత రైతుల పొట్టగొట్టాలి, రైతులకు కరెంట్ ఇవ్వద్దు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లుగా వీళ్ళ తేటతెల్లం అయిపోయింది. మొత్తం కోదండరెడ్డి చెప్పిన ముచ్చటతోని బట్టబయలు అయిపోయింది. ఒక 6 నెలలుగా ఈ డిస్కంకు సంబంధించి, ఈ కొత్త డిస్కంకు సంబంధించి పావులు కదుపుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఇగో ఆదిని వెనుక కారణం ఏంది, దాని లెక్క ఏంది, దాని కథ ఏంది, వీళ్ళ మాట్లాడిన ముచ్చట్లల్లో మొత్తం బయట పెట్టిండ్రు. అయిపోయింది. కోదండరెడ్డి మాట్లాడిన మాటలు అంటే నిజంగా ఇవి రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చిన మాటలే, కానీ కోదండరెడ్డితో చెప్పిస్తా ఉన్నారని చెప్పేసి చాలా మంది ఫైర్ అవుతా ఉన్నారు. రైట్, ఈ కొత్త డిస్కం ఏంటి, రైతులకు ఏ విధంగా కోత పెట్టనున్నారు, ఏ విధంగా అధ్యయనున్నారు, రైతులను ఏ విధంగా ఆగం చేయాలని చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ఆగం చేయడానికి గల కారణం ఏంది, దాని తెర వెనుక ప్లాన్ ఏంది, ఇవన్నీ ముచ్చట్లు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ చూసేటోళ్ళు ఒక్క లైక్ అయితే కొట్టుండ్రి. ఇక ముచ్చట్లకు పోతే అమెరికా పోయిండు రేవంత్ రెడ్డి. ఎప్పుడు పోయిండు? ఎన్నికలకు ముందుగాల, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగాల అమెరికా పోయిండు రేవంత్ రెడ్డి. అమెరికా పోయి ఆడ ముచ్చట మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు అంటే, రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది. ఒక్కొక్క రైతుకు 10 HP మోటార్, ఇప్పుడు 5 HP మోటార్ ఉన్నది, 10 HP మోటార్ పెట్టుకుంటే మనము 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది రైతులకు అని చెప్పేసి మాట్లాడిండ్రు. అప్పుడు రైతులకు కరెంటు విషయం తీసి 3 గంటల కరెంట్ ఇస్తాం సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు కేసీఆర్ దీనికి కౌంటర్ ఇచ్చిర్రు. ఏమని కౌంటర్ ఇచ్చిర్రు అంటే, నువ్వు 10 HP మోటార్లు కొనిస్తావా, నీ తాత కొనిస్తాడా అని చెప్పేసి కూడా కౌంటర్ ఇచ్చిండు కేసీఆర్. తర్వాత రైతులు మోసపోయినరు. రైతులను రాజులను చేస్తామని అన్నారు. కేసీఆర్ 10,000 బిచ్చమేస్తాను, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానన్నాడు. భూ యజమానులకు ఏ విధంగానైతే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా, పంటల సబ్సిడీ తీసుకొస్తా, అట్లా తీసుకొస్తా, ఇట్లా తీసుకొస్తా, పంటల బీమా పథకం తీసుకొస్తా, బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇలా తీరా కనీసము ఇవన్నీ ఏవి అమలు చేయకపోయినప్పటికి కూడా ఆ ధాన్యము పండిస్తే, కాళేశ్వరం జలాలతోని రికార్డు స్థాయిలో పంట పండితే ఆ పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ముందడుకు వస్తలేదు. రైతులు కళ్ళాల పొంట అన్నమూ రామచంద్ర అని చెప్పేసి వాళ్ళ ఇల్లు ఇరువాటము గొడ్డు గోద అంతిష్ పెట్టుకొని 40-50 రోజుల నుంచి కళ్ళాల దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 3 నెలల నుంచి కూడా, 2 నెలల నుంచి కూడా రైతులు కళ్ళాలలో ధాన్యం పోసుకొని ఉన్నారట. చెప్తా ఉన్నారు. నిన్న రైతుల బాధలు అంతా ఇంతా కావు. రైట్, ఒకసారి మనము రేవంత్ రెడ్డి అమెరికా పోయినప్పుడు ఏం మాట్లాడిండు, ఏం కథ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఆ వీడియో మీకు చూపెడతా. ఈ వీడియోలో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఒకసారి వినుండ్రు మీరు. తెలంగాణలో 97% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేసే రైతులు 3 గంటలు చాలు. తెలంగాణలో 97% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాలు రైట్, చిన్న సన్నకారు రైతులు ఉన్నారట. 3 ఎకరాలకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి దీని తర్వాత కూడా 10 HP మోటార్లు అని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. 10 HP మోటార్లు ఎవరు కొనిస్తారు, మీ తాత కొనిస్తాడా అని చెప్పేసి అప్పుడు చర్చలు నడిచినాయి. అయితే దీన్ని మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ రైతులు బాధపడద్దు, రైతులు గోసపడద్దు అని చెప్పేసి, రైతులను రాజును చేయాలని చెప్పేసి, పారిశ్రామిక రంగానికి ఏ విధంగానైతే 24 గంటల కరెంట్ ఇస్తున్నామో రైతులకు కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తే కొంతమంది దీన్ని వ్యతిరేకించిండ్రు. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తే లేదు వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల కరెంట్ ఉండాలి, రైతు ఇష్టం వచ్చినప్పుడు పోయి పొలం బారెచ్చుకునేంత అది ఉండాలి. కాబట్టి అప్పుడు బాయికాడికి పోయేటోళ్ళు, బాయికాడికి తెల్లందా కనుక పొద్దుందా కనుక ఏ నడిజాము కొట్టు రాత్రి దొంగ రాత్రి కరెంట్ అయితే బాయికాడికి పోయి ఆ మోటార్లు చాలు చేసుకుంటే పాపము పాము కాట్లకు ఇంకా కరెంటు షాకులకు గురై పాపం రైతులు ఆగమయ్యేటోళ్ళు.
ఆ పరిస్థితి రైతులకు ఉండొద్దు. రైతుల కష్టాలు చూసి, రైతుల గోసలు చూసి కరెంటు మీద పైసలు పెంచుతామంటే పోరాటం చేసిండ్రు, ఉద్యమం చేసిండ్రు కేసీఆర్. ఇలా కరెంటు ఛార్జీలు పెంచుతాము అని చెప్పేసి రైతులు బషీర్బాగు దగ్గర పోరాటం చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపించిన నీచపు చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎలా రైతులకు ఎటువంటి తిప్పలు ఉండద్దు, రైతులకు ఎటువంటి గోసలు ఉండద్దు, ఎటువంటి బాధలు ఉండద్దు అని చెప్పేసి రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకము, కుటుంబ యజమాని జీవిడిస్తే రైతు బీమా పథకము, ఇట్లా ఎరువులు సప్లై చేయాలి, విత్తనాలు సప్లై చేయాలి, ఎవరన్నా నకిలీ విత్తనాలు అమ్ముతే వాళ్ళ మీద పీడీ యాక్టులు, ఇట్లా నకిలీ విత్తనాలు అమ్మాలంటేనే భయపడే సిచ్యువేషన్ తీసుకొచ్చిండు కేసీఆర్. ఇలా కేసీఆర్ అన్నదాతను రైతును చేయాలి, రాజును చేయాలని ఆలోచన చేస్తే ఇదే రేవంత్ రెడ్డి, అదే కేసీఆర్ను విమర్శించి అధికారంలోకి వచ్చిన ఇదే రేవంత్ రెడ్డి, అల్లం బెల్లం లట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా రైతులకు 3 గంటల కరెంటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎందుకు రైతులంటే అంత చిన్న చూపు? ఎందుకు రైతులంటే అంత మీకు పర్వతక్కువతనం? ఎందుకు రైతులంటే చీడ పురుగు లెక్క తీసి పారేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఆ రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తారు. ఆనాడు ఏదైతే అమెరికాలో మాట్లాడిండో ఇలా గదిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ కోదండరెడ్డితో చెప్పిస్తా ఉన్నాడు. చెప్పింది కోదండరెడ్డి, కానీ ఇవి మొత్తము రేవంత్ రెడ్డి మాటలే. ఒకవేళ ఇది రైతులకు మంచి చేసేది, ఈ కొత్త డిస్కమ్ ఏదైతే ఉన్నదో ఈ డిస్కమ్ మంచిదే అయితే 6 నెలల తరబడి ఎందుకు దీన్ని దాచిపెట్టిండ్రు? 6 నెలల తరబడి 6 నెలల లోపలనే కదా, మొన్ననే కదా అసెంబ్లీ సమావేశాలైనాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో దీని మీద ఎందుకు చర్చ పెట్టలే? దీని మీద వాళ్ళు ఎందుకు చర్చ పెడతారు? దోసుకొని దాచుకొని దండుకొని మింగనీకే కదా ఈ కొత్త డిస్కంల పేరుతో కొత్తగా అప్పులు పట్టుకు రావాలి. ఈ అప్పులు పట్టుకొచ్చి వీటిని ఆగం చేయాలి, వీటిని కూడా ముళ్ళలు పట్టుకొని మూటలు పట్టుకొని పోవాలి. మళ్ళీ తెలంగాణ ప్రజల మీద భారం రుద్దాలి. ఒకవైపు ఏమో మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు మోటార్లకు మీటర్లు పెడితే ఏదినికైనా సిద్ధం అని చెప్పేసి. ఇక మోటార్లకు మీటర్లు ఎందుకు, మీరు కావాల్సింది చేస్తూ ఉన్నారు కదా. ఇంకో ముచ్చట ఏంటంటే రైతులను ముషరఫ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే రైతులను దొంగలతో పోలుస్తూ ఉన్నాడు. రైతులకు ఇస్తున్న కరెంట్ ఏదైతే ఉన్నదో ఆ కరెంటు నట రైతులు వేరే వాటికి తరలిస్తూ ఉన్నారట. ఎట్లా డిసైడ్ చేస్తాడు? రైతులు వేరే వాటికి తరలిస్తూ ఉన్నారు అని చెప్పేసి. వేరే వాటికంటే ఇంత ఘోరం, ఇంత దారుణం ఇది. ఈయన రేవంత్ రెడ్డి ఏమో రైతులను బిచ్చగాళ్ళు అంటాడు, ఈయననేమో రైతులను దొంగలు అంటాడు. అంటే దొంగల లెక్క కనబడుతుండ్రా రైతులు? కడుపులకు 4 మెతుకులు పెట్టుడే వస్తుంది, కడుపుకు 4 మెతుకులు పండియాలి, దేశానికి భూవందియాలనే ఆలోచన తప్ప దేశాన్ని ముంచాలి అని చెప్పేసి నీ లెక్క, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క రైతులకు ఆలోచన ఉండదు. రైతులు అమాయకులు కాబట్టి రైతులతో ఇట్లా ఆడుకుంటా ఉన్నారు. రైట్ ప్రొఫెసర్ అది కోదండరెడ్డి ఏం మాట్లాడతాడో ఒకసారి మీరు వినండి ఈ వీడియోలో. రైట్, ఇగో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇగో కోదండరెడ్డి ఇక్కడ ఉన్నాడు. 24 గంటల కరెంటు ప్రసారం అవుతుంటే చాలు, తీగల మీద కరెంటు పోతే చాలు, కానీ రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు. వీళ్ళు ఏం పెట్టుకున్నారు? తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ అని చెప్పేసి దీని బహిరంగ విచారణ అని చెప్పేసి ఇది పెట్టుకున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అని చెప్పేసి బహిరంగ విచారణ అని చెప్పేసి ఇది పెట్టుకున్నారు. కరెంట్ ఉంటే చాలు, కానీ 124 గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు, చివరి మరి వరకు నీళ్లు పోతాయి. ఈ రకంగా వ్యవసాయం ఇప్పటికి కూడా అదే విధంగా సాగుతా ఉంది. ఏమున్నది ఇప్పుడు ఆ 3 గంటల కరెంట్ ఎప్పుడు ఇస్తావో చెప్పరాదు మరి? నడిజాం రాత్రి ఇస్తావా, దొంగ రాత్రి ఇస్తావా, పొద్దున్న దాకిస్తావా, తెల్లని దాకిస్తావా, ఎప్పుడు ఇస్తావు కరెంటు? అంటే నీకేమో అనువుగా, వీళ్ళకేమో ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు వెలిగేటట్టు ఉండాలి, కానీ రైతులకు మాత్రము 24 గంటల కరెంటు ఉండద్దు. రైతు అట వేరే దానికి మళ్ళీ ఇస్తా ఉన్నాడట. ఇలా రైతులు వీళ్ళకి దొంగ లెక్క కనబడతా ఉన్నారు. అదే రైతులకు పోయి అదే రైతుల దగ్గరకు పోయి కాళ్ళ ఏళ్ళ పడ్డప్పుడు అది ఆదికి రాలే వీళ్ళకి. ఇలా రైతులను మోసం చేసింది యావత్తు సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. వచ్చినాక 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. కనీసం 6 గ్యారెంటీల ఊసే లేదు, జాడే లేదు, పత్తే లేదు. కానీ ఇగో రైతులు ఇలా పంట పండించుకుంటే మంచిగా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కాళేశ్వరం జలాలు వస్తూ ఉన్నాయి. ఆ కాళేశ్వరం జలాల మీద కూడా గదే ఏడుపు. ఆనాడు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకు కాళేశ్వరం జలాలు రాకముందు 60-70 ఎకరాల ఆసామి కూడా హైదరాబాద్లో రిక్షా దొక్కుకొని బతికిన సందర్భాలు ఉన్నాయి. వలసలు పోయిన సందర్భాలు ఉన్నాయి. భీమండులు పోయినరు, దుబాయ్లు పోయినరు, వలసలు పోయినరు, బతుకపోయినరు, గల్ఫ్ దేశాల పంట బతుకుబాట పట్టిండ్రు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం జలాలు మన నీళ్లు మనకు వచ్చిన తర్వాత ఆ వలసలు పోయిన వాళ్ళందరూ వాపసు వచ్చిండ్రు. వేరే రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి బతకడానికి వస్తూ ఉన్నారు. పెరిగిపోతా ఉన్నది వలసలు వచ్చేటోళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రైతులకట 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందట, 24 గంటల కరెంటు ఈయన అవసరం లేదట. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ లేదు, ఇక్కడ ఏంటంటే 24 గంటల కరెంట్ ఇస్తాండ్రు. ఒకవేళ ఇస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు 6 నుంచి 8 గంటల కరెంట్ వస్తేనే పెద్ద గగనమట అది. రైతులకు అసలు కరెంటే వచ్చిన పాపాన పోతలేదట. ఇక 5-6 గంటల కరెంటును కూడా 3 గంటలకు కుదిద్దామని చూస్తూ ఉన్నారు. రైతు ఎప్పుడు కర్షకుడే, రైతు ఎప్పుడు నిరంతరం శ్రమజీవిగానే ఉండాలి. ఆరాంసే 2-3 గంటలు ఆయన పొలం బారించుకొని, 4-5 గంటలు ఆయన పొలం బారించుకొని, లేకపోతే ఆయనకు అనువుగా ఉన్న టైంలో పోయి వేరే పనులు చూసుకొని ఆయనకు అనువుగా ఉన్న టైంలో పోయి పొలం బారించుకోవడానికి లేదు. ఏ టయానికి కరెంటు 3 గంటలు అయితే గా టయానికి పోయి ఈయన పొలం బారించుకోవాలి. ఇంకా మిగతా పనులన్నీ వదిలిపెట్టుకోవాలి. రైతు బతకద్దు. రైతు మంచిగా బతుకుతే వీళ్ళ కళ్ళల్లో మన్ను పడుతుంది, వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు కరెంటు అనువుగా ఇచ్చిందనుకో, నీళ్లు ఉన్నాయి, నీళ్లు వారించుకొని నీళ్లు ఎక్కువగా అవసరమయ్యే పంట ఏది? వరి పంట. వరి ధాన్యం వేస్తూ ఉన్నారు. వరి ధాన్యము వేయద్దు అని చెప్తే ఆనాడు మనం కేసీఆర్ అన్నాం కదా, ఇయ్యాల మనం అంటే కూడా మనల్ని దుమ్మెత్తిపోతారు, మనకే భూమరంగా అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఇగో పండించిన పంట కొంటలేరు, ఆ పంటకు కావాల్సిన కరెంట్ ఇయ్యద్దు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ దౌర్భాగ్యపు సర్కార్. ఇంకంతకు మించి ఏమీ లేదు ఈడ. రైట్, దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు. అసలు పొద్దున్న దాకా రైతు ఎంత కష్టపడతాడు అనేది తెలియాలి వీళ్ళకు. రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యల మీద మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఈఆర్సీ ముందు కోదండరెడ్డి రేవంత్ మనసులో మాట బయట పెట్టిన ధ్వజమెత్తిండ్రు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ ఫైర్ అయిండ్రు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు రైతాంగం బుద్ధి చెప్తుందంటూ మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేసినాయి. ఎప్పుడు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ఎప్పుడు రైతు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకుంటుందో ఏం కథనో తెలియదు, కానీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి బట్టబయలు చేసిందని అన్నారు. పొలం అంటే ఏమిటో, బోర్ ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో, రైతులకు రాత్రింబవళ్ళు ఎలా కష్టపడతారో తెలియని వాళ్ళు మాత్రమే 3 గంటల కరెంటు చాలని మాట్లాడగలుగుతారు. వాళ్ళకి ఎద్దు తెలుసా, వ్యవసాయం తెలుసా, రైతు పడే కష్టం తెలుసా? ఇటువంటి మాటలు మత్తుగా మాట్లాడతారు. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్ళీ చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతును ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. రుణమాఫీ అటకెక్కిచ్చిర్రు, రైతు బంధు పెట్టిండ్రు, పంట బోనస్ బోగస్ చేసిండ్రు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయినరు, పంట కొనుగోలు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంటును ప్రణాళిక ప్రకారం కథం పట్టిస్తుండ్రు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? కరెంటు కోతలతో రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్తు తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిండ్రు. మొత్తం మీద రైతును ఆగం చేస్తా ఉన్నారు అన్ని విధాలా. రైతులకు 3 గంటల కరెంటు ఇస్తే మాత్రం పెద్ద యుద్ధం కాక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్ళు కాదు కదా, 40 ఏళ్ళు కాదు కదా, మరో 60 ఏళ్ళు అయినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు కనుక రైతులకు 3 గంటల కరెంటు చేస్తే మాత్రం యావత్తు రైతాంగం తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నది, తీవ్రమైన కోపంతో ఉన్నది. ఈ 3 గంటల కరెంటు మాత్రం అమలు చేస్తే మాత్రం రైతుల నుంచి అసలు ఎటువంటి సమాధానం దొరుకుతుందంటే అటువంటి సమాధానం దొరుకుతుంది ఈ కాంగ్రెస్కు, ఈ రేవంత్ రెడ్డికి. మరి కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడనే ముచ్చట వినబడుతున్నాయి. దానిలో భాగమే ఇదేమోనేమని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.